the dais. Please welcome sir and ma'am. డిఫరెంట్ ప్లేస్ కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది స్కూల్లో ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ డే రోజు. కానీ స్టార్టింగ్ నాకు కలిసిన వాళ్ళు ఎవరంటే కుమార్ అండ్ కార్తిక్, దిల్ రాజు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ నాకు ఫ్రెండ్స్ అయింది స్కూల్లో వీళ్ళే. అండ్ నెక్స్ట్ రాకేష్. ఫస్ట్ కలిసిన టీచర్ ఎవరంటే శ్రీలత మేడం నాకు ఈ స్కూల్లో కలిశారు ఫస్ట్ ఈ స్కూల్లో. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగాను మరియు నాకు ఈ స్కూల్ని విడిచి వెళ్ళిపోతున్నందుకు బాధగాను ఉంది మరియు పై స్థాయికి చదువుకోవడానికి వెళ్తున్నందుకు కొంచెం ఆనందంగా కూడా ఉంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత మంచిగా మాట్లాడుతున్నానంటే తప్పకుండా అది మా టీచర్ సహకారంతోనే. మరొక విషయం ఏంటంటే నేను ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు నేను బ్రిలియన్స్ స్కూల్లో ఉన్నప్పుడు థర్డ్ సెకండ్ ర్యాంక్ కన్నా నాకు ఎక్కువ రాకపోతుంటే, కానీ ఈ స్కూల్లోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్. ఆ స్కూల్లో బ్రిలియన్స్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా నేను 6th, 7th కానీ 8th, 9th, 10th కానీ వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ సెక్యూర్ చేసిన. అదంతా మా టీచర్ సహకారంతోనే. నిజంగా నేనైతే మా టీచర్స్ని నా జన్మలో మర్చిపోని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా టీచర్స్ అని నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా టీచర్స్ ఫస్ట్ నేను 6th క్లాస్లో వచ్చినప్పుడు ఎలా చదువుతానో తెలీదు టీచర్స్కి. వాళ్ళు చెప్పే టీచింగ్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. బ్రిలియన్స్ స్కూల్ కొంచెం ప్రైమరీ స్కూల్, అందులో చెప్పింది విన్న తర్వాత ఇక్కడికి విన్న తర్వాత నాకు ఇక్కడ టీచింగ్ విన్న కొద్దీ నాకు కొంచెం తెలియని మంచి అనుభూతి కలిగింది. మరియు నాకు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానీ స్టేట్ లెవెల్స్లో కానీ ఇంకా వేరే టాలెంట్ టెస్ట్స్ అండ్ అదర్ కాంపిటీషన్స్కి నన్ను తీసుకెళ్ళడానికి మా టీచర్స్ కూడా చాలా సహకరించారు. నేను మా టీచర్స్ కోసం 95% తప్పకుండా నేను NGPN సెక్యూర్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈ సమయంలో. మా జూనియర్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు టీచర్స్ మనకు చాలా మంచి విషయాలు బోధించాలనుకుంటారు, ఎన్నో మంచి విషయాలు తెలియజేసి మనల్ని మంచి మార్గంలో నడిపించాలనుకుంటారు. కానీ అది విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే టీచర్స్ మనకు దూరమైనప్పుడే. ఇప్పుడు మనం నెక్స్ట్ కాలేజ్ స్టేజ్కి వెళ్ళినాక టీచర్స్ అంటే ఏంది, టీచర్స్ విలువ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పన్నా. ఇప్పుడు మనం 5th క్లాస్ చదివేసినాం. 5th క్లాస్ చదివిన తర్వాత 6th క్లాస్ 7th క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో ఉన్నారనుకోండి. అప్పుడు మీరు ఫోర్త్ క్లాస్ చూసిరు, మీకు ఏమనిపిస్తుంది, అమ్మ ఇంత ఈజీగా ఉంది బుక్, అప్పుడు మా టీచర్స్ చెప్పినప్పుడు చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే మెయిన్ మ్యాటర్ మనం ప్రజెంట్ టైంలో మనం మారాలి. తర్వాత అయ్యో అయిపోయింది అప్పుడే నేను చదువుకుంటే బాగుండు అని అంటే తర్వాత ఏం రాదు. అట్లీస్ట్ ఈ రోజన్నా మీరు టీచర్తోనైనా అగౌరవంగా కానీ నడుచుకుంటే వాళ్ళకు క్షమాపణ కోరమని నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా క్లాస్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు, మా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొంచెం ఇరిటేషన్స్ అండ్ గొడవలు ఉండేవి కానీ చాలా మంచి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. నేనైతే ఎవరిని మర్చిపోను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఈ స్కూల్ నుంచి ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఏవైనా ప్రోగ్రామ్స్ అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానీ స్టేట్ లెవెల్స్లో కానీ ప్రోగ్రామ్స్ అయితే నన్ను తీసుకెళ్లారు. నెక్స్ట్ స్కూల్ నుంచి చాలా టైమ్స్ టూర్కి తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరికి ఈ స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నన్ను ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్క టీచర్కి నేను నా తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అప్పుడప్పుడు చిలిపి చేష్టలు చేస్తూ ఉండాలి. అది పాఠశాలలో కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ దాన్ని అలసుగా తీసుకొని
క్లాస్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం మంచిది. మరి I want to tell you one thing. Education is the most powerful tool which changes our fate. Listen to me. Education is the most powerful tool which changes our fate. విద్య అనేది చాలా గొప్ప ఒక సాధనం లాంటిది, మన భవిష్యత్తును మార్చేది అది. సో we have to focus on it. We have to work hard to change our fate. Good afternoon to one and all, respected principal ma'am and all the teachers. My name is Maruti and I am from 10th English medium. వేడుకల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాము. వేడుకల దినోత్సవం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్యమైనది. ఎందుకంటే వేడుకల దినోత్సవం జరుపుకుంటున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, అలాగే సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఒక్క స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి తర్వాత భవిష్యత్తులో కాలేజ్కి, ఆ తర్వాత ఇంకా పై చదువులకు కూడా వెళ్ళాల్సిందే, తప్పదు. అందుకని మనం వేడుకల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక మనిషి ఉన్నత స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలంటే ఒక మనిషికి ఎక్కువ చదువు అవసరం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇప్పుడున్న ఉపాధ్యాయులు మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఇక్కడ మనం దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాం. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ కానీ, మనకి ఇక్కడ ఉన్నంత చనువు కానీ ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ మన ఉపాధ్యాయులు అందరూ మన కోసం ఎంతో శ్రమిస్తారు, మన మంచి వాగులు చూసుకుంటారు. మనం ఏమైనా చిన్న తప్పులు చేసినా, మనం అడ్డదారిలో వెళ్తున్నాం అనిపించినా దండలించి మనకి మంచిని నేర్పిస్తారు. అలా నేర్పించడం మనం చేసుకున్న పుణ్యం. అంత మంచిగా మనకి ఎవరు చెప్పరు, ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు మాత్రమే. అందుకే ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని అలా చూడాలని అంటారు. పెద్దలు అనేది ఏంటంటే ఉన్నప్పుడు చదువుకోవాలా, పోయినాక బాధపడినా ఏం లాభం ఉండదు. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థాయి చదువుకునే స్థాయి. ఇప్పుడు చదువుకున్న తర్వాత ఫ్యూచర్లోకి వెళ్ళాక కానీ చేసాము, కానీ ఎన్నో జోక్స్ ఎంజాయ్ చేసాము. ఆ ఎంజాయ్ చేసేటప్పుడు మన ఉపాధ్యాయులు కానీ ఏదైనా తప్పు చేశాను అనిపిస్తే మాత్రం నన్ను ఇప్పుడు మంచిగా చదువుకొని వచ్చేసారి 10th మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. నా కళ సహకారం చేసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తున్నాను.